ఢిల్లీ పేలుడులో కశ్మీరీ డాక్టర్ల పాత్ర తెరపైకొస్తోంది. ఇక అరెస్ట్ అయిన 7గురిలో 3 డాక్టర్లే. వీరిలో డాక్టర్ షాహీన్ కు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ నెట్వర్క్ తో సంబంధాలున్నట్లు తేలింది. అంతేకాదు ఈ ఉగ్రవాద సంస్థలో మహిళలను చేర్పించే కీలక బాధ్యతను ఆమె చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంలో ఆమె నుంచి AK-47 రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ షాహీన్ ను అరెస్ట్ చేసిన శ్రీనగర్ కు తరలించడం జరిగినట్లు అధికారులు ఇప్పటికే తెలిపారు. ఇక జైషే మహమ్మద్ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా ఉగ్రవాద సంస్థల్లో మహిళలు బాగా తక్కువగా ఉంటారు. అయితే మహిళలను బ్రెయిన్ వాష్ చేసి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలోకి చేర్పించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం చిన్నా భిన్నమైన సంగతి తెలిసిందే. అంతేకాదు సింధూర్ దెబ్బకు జైషే మహమ్మద్ సంస్థ ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో జైషే మహమ్మద్ మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన విభాగంలో డాక్టర్ షాహీన్ కు కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. కాగా భారత్లో మహిళా బ్రిగేడ్లు ఏర్పాటు చేయడం, వారి నియామకాలు చేపట్టడం వంటి బాధ్యతలను డాక్టర్ షాహీన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. డాక్టర్ షాహీన్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ఆయుధాలు తరలించడానికి ఉపయోగించిన కారు కూడా డాక్టర్ షాహీన్ పేరుపైనే రిజిస్టర్ అయింది. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణ సందర్భంగా డాక్టర్ షాహీన్ పేరు తొలిసారిగా తెర మీదకి వచ్చింది. దీంతో డాక్టర్ షాహీన్ను కూడా పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లో మరో మహిళా డాక్టర్ను అరెస్ట్ చేశారు. డాక్టర్ను పర్వేజ్ అన్సారీని సహరన్పూర్లోని ఆమె ఇంటిపై దాడి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఆదిల్తో పర్వేజ్ అన్సారీకి సంబంధాలున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.